కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఛానల్ గ్రో అవ్వట్లేదా? సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా? అయితే ప్రాబ్లం కన్సిస్టెన్సీలో లేదండి, మీరు చేస్తున్న ఈ చిన్న మిస్టేక్లో ఉంది. నిజం చెప్పాలంటే చాలా మందికి ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతారు. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అలాగే వాట్సాప్ స్టేటస్లో లింక్ షేర్ చేయడం వల్ల 10 to 15 డేస్లోనే 100 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. కానీ అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి 60 డేస్ అయినా, 90 డేస్ అయినా, ఈవెన్ 120 డేస్ అయినా కానీ 100 దగ్గరే స్ట్రక్ అయిపోతాము. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అసలు మూవ్ అవ్వదు. అప్పుడు ఏంటబ్బా ఈ యూట్యూబ్ అల్గారిథం నాకు సపోర్ట్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, న్యూ ఆడియన్స్ రావట్లేదు అనుకుంటారు. కానీ ప్రాబ్లం మీ దగ్గర ఉన్న పిట్టి సబ్స్క్రైబర్స్లో ఉంది. పిట్టి సబ్స్క్రైబర్స్ అంటే ఏంటంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే యూట్యూబ్ లింక్ షేర్ చేస్తారు కదా, అప్పుడు మొకమాటానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళనే పిట్టి సబ్స్క్రైబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ మీకు ఫుడ్ నచ్చింది, సర్వీస్ నచ్చింది, ఎక్స్పీరియన్స్ అంతా మంచిగా అనిపించింది. ఆ తర్వాత మీరు ఆఫర్స్ పెట్టినా పెట్టకపోయినా ఆ రెస్టారెంట్కి వెళ్తారు కదా. అలాగే మీరు ఇంకో రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ మీకు ఫుడ్ నచ్చలేదు, సర్వీస్ నచ్చలేదు, ఎక్స్పీరియన్స్ కూడా బాగలేదు, అక్కడ ఆఫర్స్ పెట్టినా కానీ మళ్ళీ వెళ్ళరు కదా. సో సేమ్ యూట్యూబ్లో కూడా అలాగే జరుగుతుంది. మేబీ మీ ఫ్రెండ్స్ కాబట్టి మీ కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆ తర్వాత నుంచి మీ వీడియోస్ చూడరు. అప్పుడు యూట్యూబ్ అల్గారిథం కూడా మీ వీడియోస్ని న్యూ ఆడియన్స్కి రికమెండ్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మీ వీడియోస్ని చూడట్లేదు, ఎంగేజ్ అవ్వట్లేదు అంటే న్యూ ఆడియన్స్ ఎలా ఎంగేజ్ అవుతారు? మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ కంటెంట్ని నచ్చే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాళ్ళే ఎంగేజ్ అవ్వనప్పుడు మరి న్యూ ఆడియన్స్కి ఎలా రికమెండ్ చేయాలి అనేసి రికమెండ్ చేయడం స్టాప్ చేస్తుంది. సో లేట్ అయినా పర్లేదు, యూట్యూబ్ నుంచినే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో జెన్యూన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి సింపుల్ స్ట్రాటజీస్ చూద్దాం. సింపుల్ స్ట్రాటజీస్ అన్నానని ఈజీగా తీసుకోకండి, ఇవి చాలా పవర్ఫుల్. సెర్చ్ బేస్డ్. మీ ఛానల్ కొత్తది కాబట్టి మీరు ఎంచుకున్న టాపిక్ పైన ఆల్రెడీ ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది చెక్ చేసి ఆ టాపిక్ పైన వీడియోస్ చేయడం వల్ల కొత్త ఆడియన్స్ మీ ఛానల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెయిట్ లాస్ టాపిక్ పైన వీడియోస్ చేస్తున్నారు అంటే గూగుల్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి వెయిట్ లాస్ అని సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేయంగానే రిజల్ట్ పేజ్లో పీపుల్ ఆల్సో ఆస్క్డ్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ట్యాబ్ కింద పీపుల్ సెర్చ్ చేస్తున్న టాపిక్స్ పైన మీకు సజెషన్స్ వస్తాయి. ఆ టాపిక్స్లో నుంచి మీకు ఏది రిలేట్ అవుతుందో ఆ టాపిక్ పైన వీడియోస్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్గా మీ వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఆ టాపిక్ పైన సెర్చ్ కూడా చేశారు కాబట్టి మీ వీడియోస్ని రైట్ ఆడియన్స్కి యూట్యూబ్ అల్గారిథం సజెస్ట్ చేస్తుంది. మీ ఛానల్కి సెర్చ్ ఆడియన్స్ వచ్చేసారు, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే క్వాలిటీ వాల్యూ యాడెడ్ కంటెంట్ని డెలివరీ చేయాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ అది ఎలా క్రియేట్ చేయాలనే కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెయిట్ లాస్ టాపిక్ పైన కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ టాపిక్ పైన ఆడియన్స్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది లిస్ట్ అవుట్ చేసుకొని అకార్డింగ్లీ వీడియోని ఫ్రేమ్ చేసుకోండి. అంతేకాని ర్యాండమ్గా వీడియో షూట్ చేయకండి. సో ఇలా వీడియోస్ చేయడం వల్ల ఆడియన్స్కి వాల్యూ యాడ్ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పర్సనల్గా నేను $3000 ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్నాను. ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అర్థమైంది కదా, పిట్టి సబ్స్క్రైబర్స్ కోసం వెతకడం ఆపేసి ఆ టైంని వాల్యూ యాడెడ్ కంటెంట్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఈ వీడియో నుంచి మీరు ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.